హాయ్ అండి. అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. ఇప్పుడు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. 5 ఎగ్స్ తీసుకున్నాను. దానికోసం బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఒక 3 టొమాటోస్, 3 ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఆనియన్స్, టొమాటో ఇందులో యాడ్ చేసి సరిపడినంత సాల్ట్, కారం యాడ్ చేస్తాం. నేను టొమాటో యాడ్ చేస్తున్నానండి. మంచిగా సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎగ్ కాబట్టి కొంచెమే సాల్ట్ పడుతుంది కదండి, అందరికీ తెలిసే ఉంటుంది ఐడియా. నేను ఏ స్పూన్ తోటి ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు చిల్లీ పౌడరు 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో బాగా మిక్స్ చేస్తే మనకి ప్రాపర్గా వస్తుంది ఆమ్లెట్ అనేది. ఆపేవా? బ్రెడ్ స్లైసెస్ మనకి ఎన్ని ఆమ్లెట్లు కావాలో అన్ని స్లైసెస్ నీట్గా ఇలా మీ ఇష్టం అండి. ఆయిల్ అయితే ఆయిల్తో లేదంటే గీ తోటి మంచిగా ఇలా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఆమ్లెట్ వేసాక ఆమ్లెట్ పైన పెడతాం. చూద్దాం ప్రాసెస్. ఇలా ఆమ్లెట్ వేస్తున్నానండి. మంచిగా ఆమ్లెట్ వేసాను కదా. మనకి ఇష్టం ఉంటే మనము మయోనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మయోనీస్, టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ప్రజెంట్ అవైలబుల్ లేదు. అందుకే నేను ఈ వెరైటీ చూపిస్తున్నాను. ఆ వెరైటీ కూడా ఈసారి చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టేశానండి ఆమ్లెట్ పైన. మంచిగా కొంచెం ఆయిల్ వేసి ఆమ్లెట్ కాలుస్తాం. మంచిగా ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఆమ్లెట్ వెళ్ళిపోతుంది. బ్రెడ్ని అలా ఫోల్డ్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఆమ్లెట్ని దీనిపై కవర్ చేసుకుందాం. ఇలాగా కవర్ చేసి వెనక సైడ్ కూడా కాలుద్దామండి. సైడ్లు ఫోల్డ్ చేసి ప్రాపర్గా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇట్లా నీట్గా కాల్చుకోవాలండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని తినచ్చు, ఇలానే తినచ్చు. మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి.